వెల్కమ్ టు మన తిరుపతి ప్రెస్ క్లబ్. ఈరోజు ప్రతి మీడియా సమావేశంలో జరుగుతూనే ఉన్నాయి. అందరూ వస్తూనే ఉన్నారు, వెళ్తూనే ఉన్నారు. ప్రతి సమస్యలు చెప్తూనే ఉన్నారు. అయితే సమస్యలే కాకుండా రాజకీయ నాయకులు కూడా రావాలి ముందుకి. రాజకీయ నాయకులు వచ్చిన తర్వాత ఈ కార్యక్రమాలన్నీ ఎలా చేయాలి, ఏమి అనే మేము సర్వే చేసిన ప్రకారం ఒక డ్రైవర్‌గా పనిచేస్తూ ఈరోజు ఒక జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఒక పార్టీలో మన తిరుపతి కాన్స్టిట్యున్సీ నుంచి ఒక డ్రైవర్‌గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఎమ్మెల్యేగా నామినేషన్ వేయడం అనేది మామూలు విషయం కాదు. దానికి చాలా ధైర్యం కావాలి. అలాగే ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలి. అన్నీ నాకు ఫైనాన్షియల్‌గా సపోర్ట్ లేకపోయినా పర్వాలేదు. నేను జనాల్లో ఉన్నాను. ప్రజలు నన్ను ఆదరిస్తారు, అభిమానిస్తా ఉన్నారు. కాబట్టి మధ్యతరగతి కుటుంబాలన్నీ కూడా మంచి స్థాయిలోకి రావాలనే ఒక ఉద్దేశంతో మన మురళీకృష్ణ గారు జై భారత్ నేషనల్ పార్టీ తరఫున నామినేషన్ వేయడం జరిగింది. ఈరోజు వారిని మన తిరుపతి ప్రెస్ క్లబ్‌కి ఆహ్వానిస్తున్నాము. నమస్కారం సార్. నమస్కారం అండి. జై భారత్, జై డ్రైవర్, జై జై డ్రైవర్. సూపర్. అలాగే మీరు ఒక జాతీయ పార్టీలో ఎమ్మెల్యేగా నామినేషన్ వేయడానికి మీకు ఎటువంటి సహకారాలు అందిస్తూ ఉన్నారు? అలాగే పార్టీ తరఫున మీకు ఎంత మాత్రం సపోర్ట్ ఉంది? మీరు జనాల్లోకి వెళ్ళి ఏమి మెసేజ్ ఇస్తున్నారు? అందరికీ నమస్కారం అండి. నేను ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందినవాడిని. నేను సాధారణ టాక్సీ డ్రైవర్ని. ఈ మరి తిరుమలలో తిరుపతి జరుగుతున్న సమస్యలు, డ్రైవర్లు పడుతున్న కష్టాలు, బాధలు అవన్నీ పరిగణించుకొని నేను జేడి లక్ష్మీనారాయణ గారిని కలవడం జరిగింది. వైజాగ్ వెళ్ళి సార్కి అన్నీ వివరించడంతో సార్ అన్ని ఏమేమి సమస్యలు ఏమని తెలుసుకొని నాకు సీట్ ఇవ్వడం జరిగింది. నేను డ్రైవర్ తరఫున పోరాడుతున్నాను. మా తిరుపతి లోకల్ ప్రజలకి నాయకులు వస్తున్నారు పోతున్నారు, కానీ ఎటువంటి ఇవి చేయట్లనే నేపథ్యంలో సార్ని కలిసి మాట్లాడడం జరిగింది. సార్ కూడా ఒక 2 days ఆలోచించుకొని చెప్తామా అని చెప్పి నా గురించి అన్ని ఎంక్వైరీలు అన్నీ చేసి నన్ను పిలిపించి సీట్ ఇవ్వడం జరిగింది తిరుపతి నియోజకవర్గానికి. అలాగే బీఫామ్ ఇచ్చి నాకు తన వంతు మద్దతును తెలిపారు. జడి లక్ష్మణ్ గారు ప్రచారానికి యాక్చువల్లీ అడిగాము, రిక్వెస్ట్ చేశాము. కానీ తను కూడా అక్కడ వైజాగ్ నార్త్లో కంటిన్యూస్ చేస్తున్నారు కాబట్టి కొద్దిగా బిజీలో ఉండడం వల్ల రాలేకపోయారు. కాకపోతే సారు అధ్యక్షులుగా అతని సపోర్ట్ మద్దతు ఎప్పుడు ఉంటుంది మాకి. ఓకే, ఇప్పుడు మీరు ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశారు. అవునండి, అది మేము 100 రూపీస్ స్టాంప్ పేపర్లో కూడా చేసి మీడియాకి చేయడం జరిగింది. ప్రతిది ఏంటంటే బ్యాక్ సైడ్ సార్ది ఉండాలి. ఏది వాళ్ళు చెప్పిన మేనిఫెస్టో, పార్టీ పరంగా మేనిఫెస్టోని బ్యాక్ సైడ్ ఉంది. మంది ప్రెసిడెంట్ అంటే తిరుపతి నియోజకవర్గానికి ఏం కావాలా, ఎటువంటి సమస్యలు ఉన్నాయి ప్రజలకి అనేది మనం ఫ్రెండ్ షాట్ ఇచ్చినాము. ఫ్రెండ్ షాట్ మన తిరుపతి నియోజకవర్గానికి ఇచ్చినటువంటి ప్రతిదీ రాసి క్షుణ్ణంగా పరిశీలించి అందరినీ కనుక్కొని అన్ని చేసి 100 రూపీస్ స్టాంప్ పేపర్ మీద రాసి సంతకం చేసి మీడియా కూడా ఆల్రెడీ సబ్మిట్ చేసాము. ఓకే, మీడియాలో ఇందులో నాకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏమంటే మీరు తిరుమల తిరుపతి స్థానిక ప్రజలకు తిరుమలలో ప్రత్యేక గుర్తింపు కలిగిస్తాము అన్నారు. అవును. మళ్ళీ అలాగే ప్రతి కుటుంబ సభ్యులందరికీ వైకుంఠం 1 నుంచి నెలకు ఒకసారి ఉచిత దర్శనం కల్పిస్తాము. చిన్న లడ్డూలు 10 చిన్న లడ్డూలు 20 రూపాయలకే, మరియు పెద్ద లడ్డూలు 100 రూపాయలకే కల్పిస్తామనేసి అంటున్నారు. ఇది ఎలాగ సాధ్యం అండి? ఇప్పుడు ఆల్రెడీ చిన్న లడ్డూలు వచ్చేసి 50 రూపాయలకి ఇస్తా ఉన్నారు, పెద్ద లడ్డు 100 రూపాయలు అని చెప్పి 200 రూపాయలు చేస్తా ఉన్నారు. 100 రూపాయలు కళ్యాణం లడ్డూలు అంతా కూడా 100 రూపాయలు లెక్కన ఇస్తా ఉన్నారు. అంటే మనము అందరికి ఇస్తామని చెప్పట్లేదు, అది భక్తులకి ఎవరికని. తిరుపతి స్థానిక ప్రజలు అంటే నేను తిరుమల స్థానిక వ్యక్తిని. నేను తిరుమల తిరుపతి స్థానికులు అంటే మా చిన్నతనంలో కొండపైన పెరిగాము. మా అమ్మ నాన్న కొండపైన ఇల్లు ఉంటే కొట్టేసి కింద ఇచ్చారు మాది. అక్కడ కొట్టేసి కింద వచ్చిన స్థానికులు అంటారు తిరుపతిలో ప్రజలు. ఈ నాయకులు వీళ్ళంతా అంటే ప్రజలు ఎప్పుడు ఓట్లు వేసుకునే దానికనే కానీ తిరుమలలో సపరేట్ అనే గుర్తింపులా. నేను సపోజ్ ఏమన్నా బయట వెళ్తాను, తిరుపతి మాది, కొండపైన ఒక యాత్రికులు కానీ ఎవరైనా భక్తులు వస్తారు, ఏదో ట్యాక్సీలో తిరిగితే అడుగుతారు ఏమని, ఏందమ్మా మీరు లోకల్ వాళ్ళే కదా, ఇక్కడ తిరుపతిలో ఉంటారు, ఇక్కడే డ్యూటీ ఉంటారు 24 గంటలు,
మీకేమైనా దర్శనాలు ఏమైనా కల్పిస్తున్నారా? ఏదంటే లేదండి, మీతో పాటే మేము కూడా 3 నెలలకు బుక్ చేయాలి, ఎప్పుడైనా ఖాళీ ఉండే చెప్తాం అనేసి అలాంటి చెప్పి ఇదైపోతారు. ఓకే. తిరుపతిలో ఉండుకొని ఎందుకు లేదు? ఇప్పుడు ఒక విఐపి లెటర్స్ ఉంటాయి, అవి నెలకి 4-5 వస్తున్నారు. ప్రతి నెల 5 దర్శనాలు చేసుకుంటున్నారు. అంటే వాళ్ళు అనేది ఏమంటే లెటర్లు తీసుకొస్తున్నాం కదా, ఎమ్మెల్యే లెటర్లు తీసుకొస్తాం అంటే ఏడో దూరం ఉన్న వాళ్ళు వస్తే ఇక్కడ లోకల్ వాళ్ళకి ఎందుకు లేదు? తిరుపతి ప్రజలు స్థానికులు తిరుమల నివాసం ఉన్న వాళ్ళకి ఎందుకు కల్పించలేదు? ఎందుకు కల్పించలేరు? ఎంతమంది? మొత్తం కాదు, చాలా తక్కువ మంది ఉన్నారు. ప్రతి ఒక్కరికి సమస్య అది. అంటే చాలా తిరుపతిలో ఒక గుర్తింపు అనే లేదు. ఒక ఎంప్లాయీలు అన్నా, ఒక లోకల్ వాళ్ళన్నా ఆడ లడ్లు కడిగిపోయినా ఏడపోయినా తోయేస్తుంటారు. కానీ ట్రేలు బయట ఎత్తుకొని పోతా ఉంటారు. ట్రేల్ ఎట్లా తీసుకుపోతారు? అదే చెప్తున్నారు కదా, లడ్డు కౌంటర్ ఉంది, లడ్డు కౌంటర్ నుంచి మన లోకల్ వాళ్ళన్నా కూడా లైన్ లో రాబో 6 రూపాయలు అనేసి అది కూడా ఇస్తారు అంటే లేదు. అవును, దర్శనాలకు పోయినా ఏ కావాలన్నా కూడా. కానీ ట్రేల్ ఆడ పోయేటోళ్ళు పోతున్నారు. ఇప్పుడు విఐపి దర్శనాలని నెలకి వారానికి 2 సార్లు దర్శనం చేసుకునే ఉన్నారు. వాళ్ళు ఏదో ఇంకా వాళ్ళు రిక్వెస్ట్ లెటర్ పెట్టుకోవడమో రిక్వెస్ట్ అంటే 4 సార్లు వాళ్ళు విఐపి లెటర్ మీద చేసి లోకల్ స్థానికులు నెలకు ఒక ఉద్యోగం కూడా ఎందుకు, ఒక దర్శనం ఎందుకు కల్పించకూడదు? సరే, మీరు చెప్పేది బానే ఉంది. తిరుమలలో ఉన్న వారికి ఏం చెప్తా ఉన్నారు కదా, తిరుమల తిరుపతి స్థానికులు తిరుమల అంటే ఆడ కొండపైన ఇల్లు ఉన్న వాళ్ళు కిందకు వచ్చేసారు. వాళ్ళు కూడా తిరుమల నివాసులే. ఇప్పుడు గతంలో అక్కడ ఒక 100 కుటుంబాలు 200 కుటుంబాలు ఉండేది, వేలలో ఉన్నారు. సరే, మీరు ఆ మాడ వీధులు, ఆ చంద్రవన తోట, సూరాపురం తోట అవన్నీ చూసి వేలలో ఉన్నారు తిరుమల స్థానికులు అంటే వాళ్ళు. ఇప్పుడు అలాగే ఇప్పుడు తిరుపతి ఈ పక్క నుంచి ఆ పక్క వెళ్ళాలంటే దాదాపు 20 కిలోమీటర్లు ఉంది. అవును, 20 కిలోమీటర్లు ఎంతవరకు తిరుపతి? ఎంతమంది అంటే దాదాపుగా ఇప్పుడు బయట నుంచి వచ్చి చేరిన వాళ్ళంతా పక్క జిల్లాల నుంచి వచ్చినారు. పక్క జిల్లా వచ్చిన వాళ్ళు కాదు. ఇప్పుడు నియోజకవర్గం ఓటర్లు మారే తిరుమల స్థానికులకి అక్కడ దేవస్థానం ఇచ్చిన ఇండ్లు ఉన్నాయి. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళే నివాసులు అన్నట్టు. ఆడ పైన కొట్టేసిన ప్రతి ఒక్కరికి ఇల్లు అనేది ఇవ్వడం జరిగింది. తిరుమల దేవస్థానం కొట్టేసినారు, తిరుపతిలో ఇచ్చున్నారు. అవును, వాళ్ళు తిరుపతిలో ఉన్న వాళ్ళు స్థానికులు అవుతారా కారా? స్థానికులు వాళ్ళు కూడా ఉన్నారు కదా. తిరుపతిలో ఎప్పటి నుంచో ఉంది తిరుమల తిరుపతి. అందుకే అనేది తిరుమల తిరుపతి అనే పేరు ఎందుకు వచ్చింది? తిరుమల తిరుపతి 2 ఒకటే. స్థానికులు తిరుపతి ప్రజలు అందరూ ఒక పక్క అంత కొండుంటే ఒక పక్క తిరుపతి ప్రజలు కాపాడుతున్నారు తిరుమలను. ఇప్పుడు తిరుపతిలో వాళ్ళని ఎవరు పట్టించుకోవట్లేదు. ఓన్లీ ఎలక్షన్ అప్పుడు వాటికే పట్టించుకుంటున్నారు. కానీ ఒక గుర్తింపు అనేది లేదు తిరుపతిలో ప్రజలకి. కాదనడం లేదు, కానీ తిరుపతిలో ఇప్పుడు పక్క జిల్లాల నుంచి వచ్చి ఇక్కడే సెటిల్ అయిపోయినారు కదా. గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడే వచ్చి సెటిల్ అయిపోయినారు. వాళ్ళు కూడా ఇక్కడే పని చేస్తున్నారు కదా, వ్యాపారాలు స్థానికులు. అవును, నేను చెప్పేది వాళ్ళకి. ఇప్పుడు ఓటర్ ఐడి ఉంది, రేషన్ కార్డు, బియ్యం వస్తుంది, ఆధార్ అన్ని ఉన్నాయి. అన్ని ఉంటేనే స్థానికులు అంటారు. ఇప్పుడు నార్త్ నుంచి వస్తారండి, ఓటు వేయాలా, బియ్యం తీసుకోవాలా, పింఛన్ తీసుకోవాలంటే వాళ్ళ ఊర్లోకి వెళ్ళిపోతారు. నార్త్ నుంచి సౌత్ నుంచి అట ఎవరో బెంగళూరు నుంచి అటు వస్తే అటు వెళ్ళిపోతారు. అట వలసలు వచ్చి వాళ్ళు కాదు, స్థానికులే ఇక్కడ స్థిరపడి ఇక్కడ వ్యాపారాలు, ఇక్కడ కష్టపడుకునే పేదవాళ్ళు అందరూ ప్రతి ఒక్కరు స్థానికులు. తిరుమల తిరుపతి స్థానికులకి కల్పించాలనేది నా కోరిక. ఓకే, ఇప్పుడు సెల్ఫ్ డ్రైవింగ్ వాహనాల వల్ల టాక్సీలు, ఆటో సోదరులు ఎటువంటి నష్టం కలగకుండా చూసుకుంటాం అంటున్నారు. ఇప్పుడు ఆల్రెడీ సెల్ఫ్ డ్రైవింగ్ వాహనాలు చేసే వాళ్ళు ఎక్కడైతే ఏదైనా తప్పు జరిగితే ట్రాఫిక్ పోలీసులు ఉన్నారు, అది నియంత్రిస్తా ఉన్నారు. అంటే ఒకటే ఇందులో ఏమంటే ట్రాఫిక్ నియంత్రణ పాటించకుండా ఏవైతే సర్కిల్స్ లో ఆటోలన్నీ నిలబెడతా ఉన్నారు కదా, వాటి కోసమే ఒక ఆటో స్టాండ్లు ఉన్నాయి, వాటికని కొంత స్పేస్ ఉంది. వీళ్ళు దాన్ని వాడుకోకుండా పక్కన అంటే మెయిన్ రోడ్ లోనే ఆపేసి 2-3 ఆటోలు పక్కన పెట్టేసి చేస్తా ఉన్నారు కదా. ఇవన్నీ ఎట్లా నియంత్రణ చేస్తారు? అవి కొన్ని సైడ్ ఉంటాయి. ఇప్పుడు ఫుట్పాత్లు ఇవన్నీ వేసినట్టు ఒక ట్రాక్ అనేది లేదు మనకి ఆటోలకు కానీ ఏది కానీ. ఇప్పుడు రోడ్డు మొత్తం కలిపేసింది. చాలా చోట్ల చూస్తున్నా అంటే ఫుట్పాత్ అనేది నడుచుకొని పోయే వాళ్ళకి ఉంటుంది. ఒక చిన్న ట్రాక్ ఆటోలకు కానీ వెహికల్స్ కానీ పికప్ డ్రాప్ కానీ అరేంజ్ లేదు. ఆడాడ గుంతలు కూడా ఉండిపోతాయి. ఆడాడ స్టాపింగ్ లాగా షెల్టర్ లాగా ఏర్పాటు చేస్తాము. అవును, దాన్ని కంటిన్యూషన్ చేస్తాం అన్నట్టుగా మీరు చెప్తారు. అవును, ఒక చిన్న ట్రాక్ మరి పెట్టి అందులో ఆటోలు పోయే దగ్గర మీరు చాలా చోట్ల బెంగళూరు అట్లా బయట కొన్ని చోట్ల చూసినారంటే కొన్ని సిటీస్ ఉన్నాయి ప్రత్యేకంగా. దాంట్లో ఏంటంటే ఆటో పోవాలంటే ఆటోనే పోతుంది. బస్ ట్రాక్ లో పోవు అంటే అక్కడ మొత్తం రోడ్ అంతా కాదు, యాడైతే పార్కింగ్ యాడ రద్దీ ప్లేస్ ఉంటాయి అక్కడ ఆటో మాత్రమే పోయేంత వెడల్పు ఉంటుంది. వేరే వెహికల్ పోవద్దు అక్కడ.
ఆ విధంగా ఏర్పాటు చేయాలి. ఇప్పుడు తిరుమలలో 10 సంవత్సరాల పైబడిన ప్రైవేటు మరియు సొసైటీల ద్వారా పనిచేసే వాళ్ళని పర్మనెంట్ చేస్తా ఉన్నారు కదా. అవును. ఇప్పుడు గత ప్రభుత్వం అంటే ఈ ప్రస్తుత ప్రభుత్వంలో కొంతమంది రెగ్యులైజ్ చేశారు, అవును. కొంతమందినే కొంతమంది అందరినీ చేయలేదు. అందరినీ చేయలేదు. అవును. వీళ్ళ పరిస్థితి ఏంది? అందరినీ చేస్తాం, వాళ్ళు మాట ఇచ్చిన ప్రకారం. దానికి మీరేమంటారు? అంటే అందరినీ రెగ్యులైజ్ చేస్తాము అని చెప్పారు కదా. ఇప్పుడు గవర్నమెంట్ హామీ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. అవును. ఇది ఒక ట్రస్ట్. అవును. దేవస్థానం అనేది తిరుమల తిరుపతి దేవస్థానం అనేది నియంత్రణము. మళ్ళీ కాకపోతే ఏంటంటే మన స్టేట్ గవర్నమెంట్ హస్తం కూడా ఇందులో ఉండాలి. అది ఇన్వాల్వ్మెంట్ అనేది ఇన్వాల్వ్మెంట్ ఉంది. అవును. ఇది మెయింటెనెన్స్ కోసం అనేసి దేవాదాయ శాఖ వాళ్ళు దాన్ని ఎండాస్ చేసుకున్నారు. ఓకే, బానే ఉంది అంతవరకు. కానీ ఈ దేవాదాయ శాఖ ద్వారా హామీ ఇచ్చిన ఓకే, కానీ ప్రభుత్వం మేము పర్మనెంట్ చేస్తాము అనేది ఎంతవరకు సమంజసమంటారు? అంటే వాళ్ళతో మాట్లాడి చర్చించి చేస్తామని చెప్పిన మీరు కావాలంటే కింద పాయింట్ అవుట్ చేయండి. అర్థమైంది. ఏంటంటే నేను చేస్తాను వాళ్ళతో చర్చించి అన్ని చేసేదాకా నేను పోరాడతాను. ఎందుకంటే కొంతమంది చేసి కొంతమంది చేస్తే బాధపడతారు. ఎందుకంటే 10 ఏళ్ళు చేసి చాలా మంది మా ఫ్రెండ్స్ ఉన్నారు. ఇప్పుడు ఆల్రెడీ 15 సంవత్సరాల నుంచి ఉన్నారు, 20 సంవత్సరాల నుంచి చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు మేము చేయలేకుండా ఉన్నాము, ఇన్ని సంవత్సరాలు చేసిన దానికి కూడా ఏదో 6,000 7,000 జీతం వస్తా ఉంది అన్నట్టుగా విన్నాం. మేగడం వినికిడైతే బానే ఉంది, తిరుపతిలో జరుగుతూనే ఉన్న విషయమే అది. కానీ వీళ్ళందరినీ ఎట్లా గుర్తిస్తారు? గుర్తుంటే ఆల్రెడీ ఉంటుంది లిస్ట్ అనేది మన దగ్గర. ఏంటంటే తిరుపతిలో పనిచేసే వాళ్ళు ఎన్నో ఏళ్ళు ఉన్న వాళ్ళు మన దగ్గర లిస్ట్ అనేది ఉంటుంది. వాళ్ళు కంటిన్యూషన్ లో ఉంటారు. ఇప్పుడు 5 ఏళ్ళు 6 ఏళ్ళు చేసి వెళ్ళిపోయేది అది కాదు. 10 ఏళ్ళు దాటిన వాళ్ళు కంటిన్యూషన్ లో ఉన్నారు. చాలా మంది 15 ఏళ్ళు ఉన్నారు, 10 కొంతమంది 2 ఏళ్ళు 3 ఏళ్ళకి చేయలాగా వెళ్ళిపోయినారు. దాని గురించి అంటే ఇంతకు ముందు పాత పద్ధతిలో కూడా 10 ఏళ్ళు ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళకి పర్మనెంట్. మా నాన్న కూడా ఒక టీడీ రిటైర్డ్ ఎంప్లాయ్, గార్డెనర్ గా పనిచేసేవాడు. అతను కూడా కష్టాలు అవన్నీ మా అమ్మ మాకు చెప్పేవాళ్ళు చిన్నప్పుడు. ఒరే మనం కూడా కట్లు కొట్టేది, గుంతలు తవ్వేది అట్లా చేసేవాళ్ళం. 10 ఏళ్ళు కాంట్రాక్ట్ బేస్ లో సొసైటీ ద్వారా ఉన్నాము. తర్వాత పర్మనెంట్ అయ్యి కష్టపడుకుంటే వచ్చింది. ఆ విధంగా 10 ఏళ్ళు కష్టపడిన వాళ్ళు కూడా ఫలితం దక్కాలనేది నా ఉద్దేశం. ఓకే. ఇప్పుడు 50 సంవత్సరాల పైబడిన వారికి తిరుమలలో సీనియర్ సిటిజన్ ఎంట్రీ ద్వారా ఎటువంటి ఆన్లైన్ టికెట్ లేకుండా శ్రీవారి దర్శనం కల్పించడం జరుగుతుంది. అవును. అయితే ప్రస్తుత గవర్నమెంట్ 65 సంవత్సరాలకి పెంచింది. 50 సంవత్సరాలు ఉన్న వాళ్ళు 50 సంవత్సరాలు ఉన్న వాళ్ళు కానీ 60 సంవత్సరాల వరకు కూడా పెద్ద కష్టం అనిపించదు. దాన్ని మీరు 55 సంవత్సరాలకే మేము సీనియర్ సిటిజన్ లిస్ట్ లో పెడతామంటారు కదా. అది ఏంటంటే ఇప్పుడుండే సిచ్యువేషన్, ఇప్పుడుండే పరిగణన తీసుకుంటే వ్యవస్థలో ఇప్పుడు 45 ఏళ్ళు 50 ఏళ్ళు దాటిన వాళ్ళకి బీపీ అనేది, షుగర్ అనేసి ఇలాంటివన్నీ ఉండడం కారణం వల్ల కొద్దిగా దర్శనాలు అవన్నీ చేయలేకపోతున్నారు. చాలా మంది వీల్ చైర్ లో వస్తారు. వాళ్ళకి ఆన్లైన్ టికెట్ ఉంటేనే దర్శనం అని చెప్పేసి వెనక్కి పంపించేస్తున్నారు. నేను చాలా సార్లు వీల్ చైర్ లో తీసుకెళ్ళాను. వీల్ చైర్ లో తీసుకెళ్లడము, వాళ్ళు వెనక్కి పంపడము అవన్నీ నేను కళ్ళారా చూశాను. ఏంటంటే ఆడ కొంతమంది బీపీ పేషెంట్లు, షుగర్ పేషెంట్లు ఉంటారు. కొద్దిగా లేడీస్, ముసలి వాళ్ళు ఒకవేళ ఒక చెయ్యి లేకపోయినా ఒక కాలు లేకపోయినా వాళ్ళు డైరెక్ట్ వచ్చేస్తారు. సీనియర్ సిటిజన్స్ అంతా మనకు దర్శనం ఉంటాయి కాబట్టి డైరెక్ట్ వెళ్ళిపోదాం అనేసి. కానీ వాళ్ళకంతా ఒక రోజుకి 1000 మందికి మాత్రమే ఆ దర్శనం అనేది లిమిటేషన్, అది కూడా ఆన్లైన్ ద్వారా. చాలా మందికి పెద్దలు ఉంటారు, వయసులో ఉన్న వాళ్ళకి ఎలా ఆన్లైన్ చేసుకోవాలో తెలియదు. వాళ్ళకి అట్ట కూడా నెట్ షాప్ పోయి ఎవరు చేస్తారని కూడా వాళ్ళకి తెలియదు. అలాంటి వాళ్ళకి ఈ స్కీమ్ పనికి వస్తుంది. ఎందుకంటే 50 దాటిన వాళ్ళు గంటలు 10 గంటలు 15 గంటలు వెయిట్ చేయాల్సి వస్తుంది. అదే బీపీ పేషెంట్, షుగర్, బాత్రూమ్ గీత్రూమ్ ఒక్కోసారి లైన్ ఫుల్ అయిపోతాయి. టాయిలెట్స్ ఉండే కంపార్ట్మెంట్ ఓకే, లైన్ లో పోయేటప్పుడు వాళ్ళకి బాత్రూమ్ లో వచ్చినా ఏమొచ్చినా ఒకవేళ బీపీ డౌన్ అయినా షుగర్ అయినా అవన్నీ పరిగణించుకొని ఈ ఆలోచన. అంటే 55 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి డైరెక్ట్ ఇదన్నట్టు. అది ఓన్లీ తిరుపతిలో కాదు, ప్రతి ఒక్కరికి మన దేశంలో ప్రపంచంలో ఉన్న చాలా మంది పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా మంది బాధలు చూసాం మేము. కొంతమంది 70 సంవత్సరాల వాళ్ళు కూడా ఫ్రీ లైన్ లో పోతా ఉన్నారు. అవును, ఫ్రీ లైన్ లో పోతున్నారు. ఇబ్బంది లేకదు, ఇబ్బంది పడుతూ పోతున్నారు. అదే ఎందుకంటే 70 సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా ఏమంటే వాళ్ళు మాకు ఓపిక ఉంది మేము పోతున్నాం అనేసి లాలా మాకు అవకాశం కల్పించలేదు. ఇంకా భగవంతుని చూసి వెళ్ళాలి కదని అక్కడ కూడా చాలా మంది వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేసే రోజులు కూడా ఉన్నాయి. మేము కల్లారా చూస్తున్నాం. ఒక టాక్సీ డ్రైవర్ గా, లోకల్ టాక్సీ డ్రైవర్ గా నాకు తెలుసు అక్కడ సమస్య. పెద్దవాళ్ళు వస్తారు, ఆడ విఐపి గేట్ కాడ వస్తారు, ఆడంటారు
మళ్ళీ ఇంకొక ఆప్షన్ ఉన్నది అక్కడ. ఒకవేళ ఎవరన్నా నడలేదు ఒక్కోసారి ఆన్లైన్ అది ఇది అంటే బయోమెట్రిక్ ఎంట్రీ ఉంది. ఆ బయోమెట్రిక్ ఎంట్రీ కార్డ్ ఏంటంటే ఒక పద్ధతి ఉండదు. ఆ పద్ధతి ఏంటంటే ఎవరన్నా నడలేని వాళ్ళు ఉంటే వయసు ఉన్న వాళ్ళు ఆ బయోమెట్రిక్ దగ్గర కూర్చోబెట్టాలి. ఆడ కూర్చోబెట్టాలి, సరే అది బాగుంది. కానీ మిగతా వాళ్ళు క్యూ లైన్ లోకి వెళ్ళి ఇక్కడికి రావాలా. వాళ్ళు 3 గంటలు వస్తారో తెలియదు, 5 గంటలు పడతారో తెలియదు, గంట పడతారు, 10 గంటలు 20 గంటలు పడతారు. అప్పటిదాకా ఈ బయోమెట్రిక్ కార్డు వెయిట్ చేయాలా. వాళ్ళు అట్లా వెయిట్ చేయగలుగుతారు అంటే వాళ్ళు వచ్చారా లేదా తెలియదు, ఈడు ఉందా లేదా లోపల వాళ్ళకి తెలియదు, ఫోన్లు ఉండవు ఏముండవు. అట్లా పరిస్థితుల వల్ల ఇబ్బంది అవుతుంది. అందువల్ల 55 సంవత్సరాల నుంచి పైబడిన పెద్దలకి డైరెక్ట్ దర్శనం. ఎందుకంటే వాళ్ళు త్వరగా రెస్ట్ తీసుకోవాలా, నిద్ర, వాళ్ళు బీపీ టాబ్లెట్లు అవన్నీ వేసుకోవాలి. అవన్నీ మనకి ఆడ చెకింగ్లు ఉంటాయి, అన్ని ఉంటాయి కాబట్టి ఎత్తుకుపోలేరు. దానివల్ల అది ఇంకొకటి కల్తీ మద్యాన్ని పూర్తిగా నిషేధిస్తామంటున్నారు కదా, ఎంఆర్పి ధరలకే దొరికేలాగా చేస్తామంటున్నారు. కల్తీ మద్యాన్నే కాకుండా మద్యాన్ని పూర్తిగా చెయ్యొచ్చు కదా. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానము అత్యంత పవిత్రమైన. ఇప్పుడు తిరుమలలో లేదు కదా అసలు మద్యం అనేది, తిరుమలలో లేదు కదా. తిరుపతి అంటే బయట అన్ని కలిసిపోయి అన్ని ఉంటాయి. తిరుపతిలో మద్యం మనం పూర్తి నిషేధం అంటే అది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు నిర్ణయించాలి. మనం ఏంటంటే పూర్తిగా బంద్ చేస్తాం, మన చేతుల్లో లేదు. ఎందుకంటే చాలా మంది అలసిపోయి ఉంటారు, పనులు చేసుకొని ఉంటారు, వాళ్ళు ఏదో కొద్దిగా శ్రాద్ధ తీర్థానికి అది ఇది ఆడతారు. అది కూడా మా జేడీ గారు వివి లక్ష్మీనారాయణ గారు చెప్పిన దాంట్లో ఉంది. మహిళలు వద్దంటే అది కూడా కంప్లీట్ నియంత్రిస్తాము. అది మహిళల చేతిలో ఉంది. వెనకాల పాయింట్ అవుట్ ఉండదు, ఇక్కడ ఉండదు. దీన్ని చూడండి ఒకసారి, ఏమనుందో ఒకసారి చదవండి తెలుస్తుంది. మహిళల చేతుల్లో మద్యపాన నిషేధం. అవును, అది వారు వద్దంటే పర్మనెంట్ విధానం అమలు చేస్తాం, అంటే పూర్తిగా రద్దు చేస్తాం అన్నట్టుగా చెప్పారు అన్నమాట. ఓకే ఓకే. ప్రతి సంవత్సరం అభివృద్ధి, నియోజకవర్గ అభివృద్ధికి 100 కోట్ల కేటాయింపు. ఓకే. పెట్రోల్ డీజిల్ పై ఏం మీ మాటల్లో? పెట్రోల్ డీజిల్ పెరుగుతూనే ఉంది. అవును, వాటి గురించి సార్ అవన్నీ చేసి అవి ట్యాక్స్ అవన్నీ మినహాయింపు చేస్తాం అనేసి. ట్యాక్స్ మినహాయిస్తే మనకు స్టేట్ లో తగ్గదు. మనం ట్యాక్స్ అనేది పెంచినామంటే అది ప్రజల మీద భారం పడుతుంది. అది దాని గురించి. ఓకే ఓకే. అంటే ఇప్పుడు దూర ప్రాంతాల నుంచి వస్తా ఉన్నారు టాక్సీ డ్రైవర్లు అందరూ వస్తా ఉన్నారు కదా, బయట రాష్ట్రాల నుంచి వస్తా ఉన్నారు. పక్క రాష్ట్రాలు ఎక్కడెక్కడి నుంచి, దాదాపు ఢిల్లీ దగ్గర నుంచి కూడా, వెస్ట్ బెంగాల్, ఒరిస్సా, గుజరాత్, తమిళనాడు, కర్ణాటక, కేరళ నుంచి వస్తా ఉన్నారు. ఈ డ్రైవర్లకు పైన కొండపైన బాగా ఇబ్బంది ఉంది. ఎందుకంటే ఈ పార్కింగ్ లో పెట్టేస్తారు, వచ్చున్నారు. ఒకవేళ ఓన్ డ్రైవర్ వచ్చినాడు, డ్రైవర్ని తీసుకొచ్చి ఉంటాడు, ఆ డ్రైవర్ ఇబ్బంది పడతా ఉన్నాడు. అంటే కొండపైన ఎట్లా తిరిగి హాల్ట్ అవ్వాలనే వస్తారు. 99% కూడా మన దగ్గర ఒక పాయింట్ అవుట్ ఉండాలి. నేను దాన్ని కూడా పరిగణించుకొని టాక్సీ డ్రైవర్లకి ఇప్పుడు కొండపైన అంటే ప్రతి ఒక్కరి యాత్రికులకు ఉంది. విఐపీలకి పెద్ద పెద్ద బంగ్లాలు ఉన్నాయి, 6 ఫ్లోర్లు 10 ఫ్లోర్లు బిల్డింగ్లు ఉన్నాయి, అపార్ట్మెంట్లు అన్ని ఉన్నాయి విఐపీలకి. కానీ సామాన్య టాక్సీ డ్రైవర్లకి, దూర ప్రాంతాలకి అక్కడ ఎటువంటి వసతులు లేవు. వాళ్ళు కార్లోనే పడుకోవాలి, కార్లోనే మళ్ళీ కార్లో స్థలం సరిపోదు, వేడి ఉంటది, ఎక్కువ పడుకోలేము. డ్రైవ్ చేసి చేసి అలసిపోయితే 1 గంట 2 గంటలు కూడా విశ్రాంతి తీసుకోవడం. కొండపైన చాలా ప్లేస్ ఉంది, వసతి ఉంది, కానీ అది కల్పించాలనేసి నేను డ్రైవర్ సోదరులకి అందరికి ఏంటంటే అలసిపోయి ఉంటారు. ఏంటంటే ఇప్పుడు ఎంతో పార్కింగ్ లాట్లలో ప్లేస్ ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే మనం పెద్ద పెద్ద అపార్ట్మెంట్ చేయాలి, ఒక పార్కింగ్ ప్లేస్ ఉంటుంది. ములగుంత అని, రాంబాయిచ్ అని, వరాసామి ఆడంతా ఉన్నాయి. ఆడ బాత్రూమ్ లో అవన్నీ ఉన్నాయి. అదే మరి ప్లేస్ పక్కన పెట్టి విశ్రాంతి కొద్దిగా ఆ మంచాలు కాకుండా సిమెంట్ తో కట్టేదో, లేదంటే కింద పడుకునే మరి ఒక 2 ఫ్యాన్లు కానీ ఏదైనా పెట్టి, ఏంటంటే రాత్రి పూట ఏమన్నా కింద పడుకోవాలా, బయట పడుకోవాలి, గాలేదంటే మొబైల్ పోతాయి తెలియదు, బండి బీగలు పోతాయి, దొంగతనం జరగ మాక్సిమం 99% లేదు. ఆ 1% భయంగా ఉంటది. ఎవరైనా వస్తారేమో, ఏమైనా ఎత్తుకొని వెళ్ళిపోతారేమో, కారు అద్దాలు ఉన్నాయి, ఓపెన్ ఉన్నాయి, ఏమైనా ఆ టెన్షన్ భయం లేకుండా తీర్చాలంటే ప్రతి ఒక్కరికి కొద్దిగా విశ్రాంతి గదులని, ఎందుకంటే స్థలం ఉన్నది, పార్కింగ్లలో ఆడ కొద్దిగా చిన్నవి చేయొచ్చు. అంటే పెద్ద పెద్దవి ఏం భవనాలు, బాత్రూమ్లలో బయట అవన్నీ ఉంటాయి. విశ్రాంతి చేసుకునేకి, స్నానం చేసుకోవడానికి అటు ఏంటంటే అలసిపోయి వాటికి టైం ఉండదు, పొద్దున్నే నిద్ర లేయాలా, రాత్రి ఉండదు, రెయిన్బోల్ కష్టపల్లకి అవన్నీ వసతులు ఏర్పాటు చేయాలనేసి రాసినాము. మన మేనిఫెస్టోలో ఉండాలి. ఇప్పుడు తిరుమల తిరుపతిలో 80% నియోజకవర్గ ప్రజలకి అవకాశం ఇస్తామంటారు. అవును, ఇది ఎంప్లాయ్మెంట్ లో. అవును, ఇది కొండపైన కానీ కింద కానీ, ఎందుకంటే మన స్థానిక ప్రజలకే ఏదైనా కంపెనీలు కానీ ఏమైనా కొత్తగా భవనాలు నిర్మించి హోటల్స్ కానీ ఏవి కానీ చేస్తే, పెద్ద పెద్ద కంపెనీలు వాటిలలో దేవస్థానం సంబంధించి కానీ
డ్రైవర్స్ సంబంధించి కానీ ఉమ్. మన వాళ్ళకే నియోజక ప్రజలకే అందుబాటులో ఉండాలి. ఎందుకంటే అవి లేకపోవడం అంతా బయట వెళ్తున్నారు. ఉమ్. మన అంటే నియోజక అందరూ ప్రజలు- పక్క రాష్ట్రాల నుంచి పక్క జిల్లాల నుంచి మన తిరుపతికి వస్తే మన తిరుపతి నగర వాసులు మాత్రం బయటికి వెళ్ళిపోతాం. అవును, ఎందుకంటే ఆ అవకాశం అనేది లేదు. అవన్నీ ఉద్యోగ అవకాశాన్ని కల్పిస్తా ఉంటారు. అవును, 80% ఉద్యోగ అవకాశాన్ని మన తిరుపతిలో ఉన్న వాళ్ళకి మాత్రమే కల్పిస్తామనేసి మీరు చెప్తాం. అవును, అవును. ఓకే ఓకే, అంటే ఇది సాధ్యమేనంటారా 80% వరకు? అంటే ఒక సాధ్యం అండి. 50% ప్రతి చోట ఉంది. మనం ఏంటంటే మొత్తం చెప్పట్లా. ఇప్పుడు బయట వాళ్ళు కూడా రావచ్చు. ఇప్పుడు నేను కూడా బయట పోయినాను, చేసుకున్నాను, వచ్చినాను, ఎవరో ఒకరు పోతుంటారు, వస్తుంటారు, అట్టగలరు. కంప్లీట్ గా కాకుండా మన స్థానికులకే మెయిన్ ప్రిఫరెన్స్ ఇచ్చి వాళ్ళు కూడా అవకాశం. ఇప్పుడు బయట వాళ్ళని రానిము, వాళ్ళు చేయకూడదు అని ఎవరు పట్టకూడదు, వాళ్ళు వస్తారు, ఎవరు బాధలు సమస్యలు ఉంటాయి, వాళ్ళకి కల్పిస్తాము. వాళ్ళు కల్పించడంలో మన వాళ్ళకి మనం ద్రోహం చేయకూడదు. మనం నమ్మిన ప్రజలకి మనం న్యాయం చేయాలి. చూసుకొని తర్వాత మన ఊరు బాగుపడితే మళ్ళా పక్క ఊరు బాగుపడుతుంది. దాన్ని బాగు చేద్దాం. మన ఊర్లో మన చెత్తని క్లీన్ చేయాలి ఫస్ట్. పక్క ఊర్లో మళ్ళీ అదే ఇంటిని శుభ్రం చేసుకోలేడు, మళ్ళీ బయట పోయి ఏం చేసినట్టు అంటారు కదా, ఆ విధంగా వస్తుంది. సరే సరే అండి. సరే మురళీకృష్ణ గారు, మీరు మంచి మెజారిటీతో గెలిచి తిరుపతి నగర వాసులందరికీ కూడా మంచి అందుబాటులోకి వచ్చి మీరు ఇలాగే ఇంకా మంచి మంచి పదవులు అనుభవించాలని చెప్పేసి కూడా మన తిరుపతి ప్రెస్ క్లబ్ ద్వారా మీకు అభినందనలు తెలియజేస్తాను. చివరిగా ఇంకొకటి, మీరు 100 రూపాయల స్టాంప్ పేపర్ మీద సంతకం చేసి ఇచ్చారు. అవును. ఒకవేళ మీరు అనుకున్నది చేయలేకపోతే అవును, ఏమి పరిస్థితి? ఈ 5 ఏళ్లలో నేను ఇచ్చిన హామీలు, ఎందుకంటే ఒక ఎమ్మెల్యే గెలిస్తే నా చేతిలో ఎంత అధికారం ఉందో అది నాకు తెలుసు కాబట్టి అవే ఇచ్చిన. ఏదో నేను కొండను తీసుకొచ్చి పక్కకు మారుస్తాను, తిరుమల పైకి తిరుపతి కిందకి కింద మీద చేస్తానులా. మన చేతిలో ఏది ఉందో అవన్నీ ప్రతి ఒక్క మా అధ్యక్షులతో, పెద్దలతో, మాట్లాడేతో, ప్రతి ఒక్కరితో సమస్యలు దాన్ని ఎవరైతే పరిస్థితి వాళ్ళతో మాట్లాడి చర్చించి చేస్తానని చెప్పినా గానీ నేను తీసుకొచ్చేస్తాననేసి నేను చెప్పాలి. అవన్నీ మనం చేయగలుగుతాం. అంటే మన చేతిలో ఉన్నదే మనం చెప్పామన్నా. మినిమం ఫెసిలిటీస్ అన్ని కూడా మనం చేకూర్చుకోగలలో కానీ ఏవి కానీ పాలక మండలితో, తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి ప్రతి ఒక్కరితో చర్చించే మనం చేస్తాను. కానీ డైరెక్ట్ నేను చేస్తాను, నేను ఏదో పూర్తి చేస్తాను, నేనైతే ఓవర్ నైట్ ఎమ్మెల్యే అయిపోవడం అని అయితే నేను రాలేదు. ఎందుకంటే డ్రైవర్లు కష్టం, సమస్యలు తీర్చిన వాడిని. అదే ఒక టాక్సీ డ్రైవర్ గా మీరు పడిన